నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్ మాట తప్పినందుకు ఒట్టు తీసి గట్టున పెట్టినందుకు ఉద్యమ స్ఫూర్తిని మంట గలిపినందుకు త్యాగ ఫలాన్ని నిరంకుశ సింహాసనంగా పోతపోసిన పాలకుడికి ప్రతిఫలం చెల్లించేందుకు మోఖా ఇచ్చిన కాలానికి కృతజ్ఞతలు చెబుతున్నారు తెలంగాణ ప్రజలు. ప్రశ్న సహించని పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు ఘడియల్ని లెక్కిస్తున్నారు. ప్రగతి భవన్ సింహద్వారాలు నిరవధికంగా మూతబడాలని బలంగా కోరుకుంటున్నారు. అబద్ధానికి దశాబ్ది ఉత్సవం చేస్తున్న పాలకుడికి వినయంతోనే వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అవును, తెలంగాణ నిశ్శబ్ద జనవాణి పెను ఉప్పెనను పోలిన ఫలితాన్ని పాలకులకు పుష్పగుచ్ఛంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వాతావరణ శాస్త్రం సూచనలు చేస్తోంది. తెలంగాణ ఓటర్లు ఖరారుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు పరిస్థితిని అంచనా వేస్తే అర్థమవుతోంది. పాలకుడి బెదిరింపు ఉపన్యాస ధోరణి అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నది. అధికార పీఠానికి స్థానచలనం తప్పదని ముఖ్యమంత్రి కేసీఆర్కు అర్థమైపోయింది. అందుకే ఓడిపోతే తాను ఇంట్లో కూర్చుంటానంటూ భయంతో కూడిన నిరాసక్త ప్రకటనను పదే పదే జారీ చేస్తున్నారు కేసీఆర్. కేసీఆర్ ఎక్కడ కూర్చోవాలన్నది ఆయన తీసుకునే ఐచ్ఛికమైన నిర్ణయానికి సంబంధించిన వ్యవహారం కాదు. ప్రజాస్వామిక ప్రక్రియ అయిన ఎన్నికల్లో పాల్గొనే ప్రజలు నిర్ణయాత్మకంగా తీర్పునిచ్చే సందర్భమే నేతల తావులను నిర్ణయిస్తుంది. ఈ విశిష్ట సందర్భమే ప్రాతినిధ్యపు అప్పగింతలను, పదవీ భ్రష్టత్వాన్ని తేల్చిపారేస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉజ్జాయింపుగా తెలంగాణ నాడిని పసిగడితే అధికార బీఆర్ఎస్కు ఉద్వాసన తప్పదని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ గాలి వీస్తోందని పత్రికలు చెప్పకనే చెబుతున్నాయి. కాంగ్రెస్ కంగాళీ పాలనకు తెరలేవనుందని మరికొన్ని పత్రికలు, పార్టీలు హెచ్చరికలు చేస్తున్నాయి. కావచ్చు, ఎక్కువ స్థానాల్లో హస్తం పార్టీ మెజారిటీ అంచులను తాకవచ్చు. అధికార బీఆర్ఎస్ బాక్సాఫీస్ వద్ద బోర్లా పడవచ్చు. అంతే తప్ప కొండ చర్యలు విరిగిపడినంత తీవ్రతలో ప్రజా తీర్పు కాంగ్రెస్ వైపు ఉండకపోవచ్చు. ఎంత కాంగ్రెస్ గాలి వీచినా అధికార పార్టీ అధపాతాళంలోకి కూరుకుపోదు కావచ్చు. అయితే రాజకీయ అనిశ్చితి ఏర్పడే అవకాశాలు బలంగా ఉన్నాయని మాత్రం ఘంటాపథంగా చెప్పవచ్చు. తెలుగు సీమ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ప్రజా తీర్పు ఎప్పుడూ అనిశ్చితి వైపు మళ్ళీ చూడలేదు, సుస్థిరత వైపే మొగ్గింది. కానీ ఈసారి కొత్తగా ఉండే అవకాశమే కనబడుతోంది. దశాబ్దాలుగా కోరి ఎన్నుకున్న మెజారిటీ బలమున్న ప్రభుత్వాలు ప్రజల నాడిని పసిగట్టలేదు. చట్టసభల్లో వారి వ్యధలకు సమయాన్ని కేటాయించలేదు. 5 ఏళ్లకు అక్కరకు వచ్చే కేవలం ఓటర్లుగా పరిగణించడం వల్ల జనం తమ నిఘంటువులో ఏలికకు అవినీతి సామ్రాజ్యం అనే మరో సమానార్థకాన్ని రూఢీ చేసుకున్నారు. అందుకే తెలంగాణ ప్రజలిప్పుడు ఒక అనిశ్చితిని బహుమతిగా ఇద్దామని నిర్ణయించుకున్నారు. దురదృష్టవశాత్తు అనిశ్చితంగా మిగిలే అంతిమ తీర్పు కూడా అవినీతి పరులకు వరంగా పరిణమించడమే. ప్రజాస్వామ్యంలో తారసిల్లే అనివార్యమైన విషాదం కూడా ఇదే. 3 వారాల గడువులో ప్రజా తీర్పు వల్ల సంభవించే రాజకీయ అనిశ్చితి నేతల అనుభవంలోకి రానుంది. తూకపు రాళ్లను పోలిన శాసనసభ్యులు తమ పక్ష నేతను ఎన్నుకునేందుకు ఎంత రేటు నిర్ణయించుకోవాలనే ఉబలాటంలో తడబాటును ప్రదర్శిస్తున్నారు. విజయం ఇంకా ఎవరిని వరించలేదు కాబట్టి ఏదో ఒక దారిలో చట్టసభల్లోకి దూరిపోవాలనే దుర్బుద్ధితో నానా పాట్లు పడుతున్నారు. కండువాలు మార్చి నోట్ల కట్టలకు అమ్ముడుపోయి ప్రాబల్యాన్ని వేలంపాట పాడి అధ్యక్ష అనేందుకు ఆరాటపడిపోతున్నారు. దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న తొలి కాంగ్రెసేతర కూటమి ప్రభుత్వంలోని కీలక పార్టీగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక చారిత్రక హామీనిచ్చింది. జీవన ప్రమాణాలను మార్చి అట్టడుగు వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే తలంపుతో బీసీ ముఖ్యమంత్రి హామీని తెలంగాణ ఓటర్ల ముందు పెట్టింది. భారతీయ జనతా పార్టీ అనేక బాలారిష్టాలను పనిగట్టుకొని వదులుకుంది. అగ్రవర్ణాల స్థానంలో అట్టడుగు వర్గాల వైపు ప్రాధాన్యాలను మార్చితే తప్ప సామాజిక సమ్మతి దొరకదని 2 దశాబ్దాల క్రితమే గుర్తించింది. అందుకే పొలిటికల్ కాంపోజిషన్లో బహుజనులకు అధికార బాధ్యతలను అప్పగిస్తూ వస్తోంది. నరేంద్ర మోదీ ప్రధాని కావడం కాకతాళీయంగా జరిగిన వ్యవహారం కాదు. అనేక కసరత్తుల తర్వాత వలస పాలన అనే భూతం కులాలను ఎలా రాజకీయాల్లో కలగాపులగం చేసి తప్పుడు సంకేతాలను స్థిరం చేసి వెళ్లిపోయిన దాఖలాలను గుర్తించిన తర్వాత దేశంలో బీసీలే రాజ్యాధికారంలో ప్రధాన భాగస్వాములు అని నిర్ణయించింది ఆ పార్టీ. అందుకే క్రమంగా ఒక్కో రాష్ట్రంలో పరిస్థితిని పద్ధతి ప్రకారం చక్కదిద్దుకుంటూ వస్తున్నది. బీసీ ముఖ్యమంత్రి హామీ ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నికల పందేరంలో సందర్భం డిమాండ్ చేస్తోంది కాబట్టి ఇచ్చింది కాదు.
అయితే భారతీయ జనతా పార్టీ దీనిపై చేయాల్సినంత కసరత్తు చేయలేకపోయిందేమో అని అభిప్రాయం మాత్రం కలుగుతోంది. అందుకు ప్రధాన కారణం గతంలో కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర సర్వేలో భాగంగా బీసీ కులాల సంఖ్య 112కు పైగా ఉంటుందని తేల్చింది. విపణి వీధిలో అనుసంధానం కాగలిగిన బీసీ కులాలు, జనాభా రీత్యా గణనీయంగా ఉన్న సామాజిక వర్గాలు, అందులో ప్రధానంగా తెలంగాణలో జనసంఖ్య పరంగా వరుసగా ముదిరాజ్, గంగపుత్ర, యాదవ, కురుమ, గౌడ, మున్నూరు కాపు, పద్మశాలి, రజక, వడ్డెర ఇలా బలమైన కులాలకు సంబంధించిన నిర్దిష్టమైన గణాంకాలు తవ్వితీసి అవెట్లా అధికార పొందికలో భాగం కాలేకపోయాయో ప్రజల ముందు పెట్టగలిగి ఉంటే బీజేపీ హామీ మరింత హేతుబద్ధంగా కనిపించి ఉండేది. విపణి వీధికి సులభంగా అనుసంధానమైన ప్రధాన బీసీ కులాలు తమ కుల వృత్తులను నవీకరించుకున్న మూలంగా అధికార స్థానాల్లో ఇమడగలుగుతున్నాయి. వీరిలో ముఖ్యంగా ముదిరాజ్, గంగపుత్ర, యాదవ, కురుమ, గౌడ, పద్మశాలి కులాల చేతుల్లో ఉన్న కుల వృత్తులకు మార్కెట్ విలువ ఉన్నది. కానీ అగ్రేరియన్ ఎకానమీ క్రమంగా దెబ్బతింటున్న కొద్దీ అప్రధాన్యంగా మారిపోతున్న బీసీ కులాలు తమ వృత్తులను కోల్పోతున్న వైనం మన కళ్ల ముందే కనబడుతున్నది. ఉదాహరణకు చెరువులో జనుము ఆధారంగా బతికే పెరిక, కుండల తయారీలో ఉన్న కుమ్మరి లాంటి కులాలు తమ ప్రాధాన్యాన్ని ఈ మధ్య కాలంలో కోల్పోతూ వచ్చాయి. ఈ కారణంగా వీరికి ఏ రంగంలోనూ ప్రాధాన్యం లభించడం లేదు. సాధారణంగా రాజకీయ రంగంలోనూ అదే జరుగుతున్నది. బీజేపీ దీన్ని మరింత క్షుణ్ణంగా గుర్తించాల్సి ఉంది. గత రాజకీయ చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించిన బీజేపీ నాయకత్వం ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్నప్పటికీ పోలింగ్ నాటికి బలంగా ముందుకు రాగల అవకాశాలున్నాయని గుర్తించింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 2 మార్లు 20% పైగా ఓట్లు సాధించిన అనుభవాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించే ఛాన్స్ ఉన్నట్లయితే అంతకంటే ఎక్కువ ఓట్లు రాబట్టడం కష్టం కాదని ఆ పార్టీ అంచనా వేస్తున్నది. ప్రస్తుతం నెలకొన్న ముక్కోణ పోటీ పరిస్థితుల్లో తమ 3వ కోణాన్ని బీసీ కోణంగా మలచడం ద్వారా సంచలనం సృష్టించాలనే నిర్ణయానికి బీజేపీ వచ్చింది. 54% జనాభా ఉన్న బీసీ బాణాన్ని తన ప్రధానాస్త్రంగా ప్రయోగించింది. దేశానికి మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రిని అందించిన పార్టీ తమదేనని ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. బీజేపీ సంస్థాగత పదవుల్లో బీసీలకు ప్రాధాన్యతను ఇవ్వడం ప్రారంభించింది. బీసీ వర్గానికి చెందిన డాక్టర్ కె లక్ష్మణ్ గతంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా పనిచేయడమే కాక ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఓబీసీ మోర్చాకు అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక చేయించి పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా నియమించారు. దేశవ్యాప్తంగా 13 మంది మాత్రమే ఉండే ఈ బోర్డులో స్థానం దక్కడం ఒక అరుదైన గౌరవం. మొన్నటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన బండి సంజయ్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈటల రాజేందర్కు ప్రధానమైన ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవి లభించింది. పార్టీ అంతర్గత లెక్కల ప్రకారం రాబోయే ఎన్నికల్లో 10 నుంచి 15 స్థానాల్లో బీజేపీ సులభంగా గెలవగలుగుతుంది. అంటే అక్కడ పార్టీ మొదటి స్థానంలో ఉన్నట్టు లెక్క. మరో 15 నుంచి 20 స్థానాల్లో 2వ స్థానంలో ఉన్నట్లు ఆ పార్టీ భావిస్తున్నది. 4 నుంచి 8% వరకు అదనపు ఓట్లను పొందగలిగితే ఈ 2వ స్థానం సీట్లను గెలవగలుగుతుంది. ఎకాఎక్కిన అన్ని ఓట్లను అదనంగా సంపాదించే మార్గం బీసీ మంత్రమేనన్న అభిప్రాయంతో బీజేపీ వ్యూహం రూపొందించింది. ఈ వ్యూహం ఫలిస్తే బీజేపీ ఖాతాలో 25 సీట్లు పడతాయి. 25 సీట్లు గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన గేమ్ తన చేతిలోనే ఉంటుందని బీజేపీ అంచనా. మెజారిటీ స్థానాల్లో బీజేపీ 3వ స్థానంలోనే ఉన్నందువల్ల ప్రయోగాలు చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మొట్టమొదటిసారిగా ఒక బీసీ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలిలో ఎన్నడూ లేని విధంగా 27 మంత్రి పదవులు, పార్టీ పరంగా సంస్థాగత పదవులతో పాటు ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు కేటాయించిన పార్టీగా ప్రచారం చేసుకుని బీసీ ఓటర్లలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. ముదిరాజ్, మున్నూరు కాపు వర్గాల్లో బీజేపీకి ఇప్పటికే బలమైన నాయకత్వం, పలుకుబడి ఉన్నాయి. ఎమ్మెల్యే టికెట్లను అధికంగా కేటాయించడం ద్వారా మిగిలిన కులాల్లో ప్రాబల్యం సంపాదించడానికి ఆ పార్టీ ప్రయత్నించవచ్చు. యాదవ కులానికి చెందిన డాక్టర్ కాసం వెంకటేశ్వర్లను అత్యంత ప్రాధాన్యత కలిగిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3,17,00,000 పైచిలుకు ఓటర్లుంటే అందులో 1,67,00,000 మంది ఓటర్లు బీసీ సామాజిక వర్గానికి చెందిన వివిధ ఉపకులాలవే. రాష్ట్రంలో బీసీల జనాభా తీసుకుంటే 1,85,61,856 మంది ఉన్నట్లు తెలంగాణ సమగ్ర సర్వే తేల్చింది. భారతీయ జనతా పార్టీ బీసీ అస్త్రాన్ని ప్రయోగించాలని కాస్త ముందే భావించి ఉంటే పరిస్థితి మరింత భిన్నంగా ఉండేది. తీవ్రమైన ప్రభావం చూపే హామీని హడావిడిగా ప్రజల ముందుంచడం వల్ల ప్రభావిత వర్గాలకు సదరు హామీ చేరడం కష్టమవుతోంది.
అందుకే ముందస్తు కసరత్తు చేసి మరింత పకడ్బందీగా బీసీ ముఖ్యమంత్రి హామీని ఇచ్చి ఉంటే తెలంగాణ రాజకీయ సమీకరణలపై ఎక్కువ ప్రభావం చూపి ఉండేది. ఇప్పటికైనా సరే భారతీయ జనతా పార్టీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బీసీల్లో ఆర్థికంగా మరింత వెనుకబడిన వర్గాల ఉపకులాల గణాంకాలను, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వారు నష్టపోయిన తీరును తెలంగాణ ఓటర్ల ముందు ఉంచగలిగితే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. అటువైపుగా బీజేపీ ప్రయత్నిస్తుందని ఆశిద్దాం. బహుజనులకు అధికారంలో భాగస్వామ్యం ఖచ్చితంగా లభించాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.